అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ మనీషా ఛానల్. ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి. అసలు బయటకు వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. ఇంట్లో కూర్చొని ఎంత ఏసీ వేసుకున్నా బయట నుంచి కూల్ ఇస్తుంది, కానీ లోపల బాడీకి కూడా ఎంతో కూల్నెస్ అనేది అవసరం ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలి? అందరికీ తెలిసిందే, చక్కగా వాటర్ తాగాలి. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ అయినా వాటర్ తాగాలి. మ్యాక్సిమం 8 లీటర్స్ వరకు వాటర్ తాగితే చాలా మంచిది. కానీ ఎప్పుడు వాటర్ తాగితే బోర్ కొడుతుంది అండ్ టేస్టీగా ఉండదు, ఏదైనా డిఫరెంట్గా తాగాలనిపిస్తుంది. సో చాలా డ్రింక్స్, హెల్దీ డ్రింక్స్ టేస్టీగా చేసుకోవచ్చు మనము. ఈరోజు నేను అదే మీకు చూపించబోతున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్గా. అదేంటంటే మందార పువ్వుతో డ్రింక్ చేయబోతున్నాను అనమాట. ఇదేంటి మందార పువ్వుతో డ్రింక్ అనుకుంటున్నారా? చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సో అందుకే నేను ఈరోజు చూపించబోతున్నాను. మందార పువ్వు ఆకుల వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. నేను కూడా ఒకసారి హెయిర్ గ్రోత్ వీడియో చేస్తున్నప్పుడు మందార పువ్వుని యూజ్ చేశాను అనమాట. ఆ వీడియో మీరు చూసి ఉండకపోతే మీరు ఇప్పుడు వెంటనే చూసేసేయండి. ఇంకొకసారి కూడా నేను మందార పువ్వు ఒక వీడియోలో యూజ్ చేశాను. నేను పువ్వులతో బజ్జీలు చేశాను కదా ఒకసారి, గుమ్మడి పువ్వులు అలాగే మందార పువ్వులతో కూడా బజ్జీలు చేశాను. ఎంత టేస్టీగా ఉందో ఆ బజ్జీ అయితే. వీలైతే అది కూడా వీడియో చూడండి అండ్ ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చినాయో. ఇప్పుడు నేను ఈరోజు చేయబోతున్నాను ఏంటంటే డ్రింక్ అని చెప్పాను కదా, మరి మందార పువ్వులతో ఉన్న బెనిఫిట్స్ గురించి మనం డ్రింక్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా మందార పువ్వు హైబిస్కస్ డ్రింక్ ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను. కమ్ ఆన్. సో హైబిస్కస్ డ్రింక్ చేయడానికి ఫస్ట్ మనం వాటర్ పెట్టేసుకుందాము. సో వాటర్ అలా మరుగుతున్నప్పుడు అందులో మనం ఫస్ట్ నేను పటికి బెల్లం తీసుకున్నాను. అంటే స్వీట్నెస్ కోసం మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. షుగర్ కానీ, బెల్లం కానీ, పటికి బెల్లం కానీ మీ ఇష్టం. టేస్ట్ ఏం వేసినా సరే బాగుంటుంది. నేను ఎక్కువ మ్యాక్సిమం పటికి బెల్లం యూజ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ నేను పటికి బెల్లం వేసేస్తా. ఈలోపు చక్కగా మెల్ట్ అయిపోయి కరుగుతుంది కదా, అందుకని ఫస్ట్ ఇది వేసుకుంటున్నా. ఓకే, పటికి బెల్లం వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను. ఇది అల్లం ముక్క అలా వేయకుండా దంచేద్దాం. మందార పువ్వులు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. బట్ నేను ఇది వేయట్లేదు, మధ్యలో తీసేస్తున్నా. అలాగే ఈ గ్రీన్ కలర్ది కూడా తీసేస్తున్నా. సో ఇలా మనం అందులో వేసుకుందాము. రెక్కలు కూడా గుడ్డ తీసేసేయచ్చు మనం, ఇలా వేసుకుందాము. సో మందార పువ్వులు బెనిఫిట్స్ మాట్లాడుకుందాం అన్నాను కదా నేను ఇందాక. సో ఇది మీరు నమ్ముతారో నమ్మరో, ఇందులోని చాలా యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏజ్ పెరుగుతున్నట్టుగా కనిపించదు అనమాట, చక్కగా యంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇది మనం తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్గా. సో ఇంకోటి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది చక్కగా. అండ్ మీకు తెలుసా, వెయిట్ లాస్కి కూడా చాలామంది ఈ మందార పువ్వుని వాడుతున్నారు. ఇప్పుడు డైటీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే కూడా ఇది కూడా డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. మందార పువ్వు జ్యూస్ చేసుకోండి, లేదంటే మందార పువ్వుతో టీ చేసుకొని తాగండి అని. సో ఇది ఎండాకాలం కాబట్టి మనకి కూల్గా తాగాలనిపిస్తుంది కాబట్టి నేను చక్కగా కూల్గా డ్రింక్ చేస్తున్నాను అనమాట. హెల్దీ, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మరి మీరు మిస్ చేసుకోకుండా ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ అనుకోకుండా చక్కగా చేసుకోండి. నేను చాలాసార్లు చేసుకున్నాను, ఇప్పుడు కూడా చేసి చూపిస్తున్నాను. ఈ మందార పూలు అందరూ వేసేద్దామా? సో ఆ మందార పువ్వుల్లో నుంచి మొత్తం అదంతా మందార పువ్వుకి సంబంధించిన జ్యూస్ అంతా కూడా వాటర్లోకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. సార్ ఆ వెంటనే బాగా మరుగుతున్నప్పుడే వేసాం కాబట్టి మనం కలర్ చేంజ్ అయిపోయింది అప్పుడే. సో మందార పూలు వేసేసిన తర్వాత బాగా మరిగిపోయి కలర్ కూడా డిఫరెంట్గా అయిపోయింది. సో ఈ టైంలో మనం ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. సో ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నా లైట్గా. మందార పువ్వులు డెఫినెట్లీ హెయిర్ అనేది మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది గ్రోత్. స్కాల్ప్ నుంచి అలా రూట్స్ అలా వస్తాయన్నమాట హెయిర్ గ్రోత్. అంటే మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఇది ఉంచుకుంటే. అండ్ కొలెస్ట్రాల్ కూడా చక్కగా తగ్గిపోతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అలాగే బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ ఈ మందార పువ్వుని అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇంటేక్ తీసుకోవడం. అండ్ మిగతాదంతా బాగానే ఉంది. బట్ బ్లడ్ బీపీ కానీ ఇలాంటి డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే తీసుకునే ముందు ఒక్కసారి సజెషన్స్ తీసుకుంటే బాగుంటుంది డాక్టర్ దగ్గర నుంచి. ఎనీవే ఇప్పుడు చల్లారిపోయింది కాబట్టి పెప్పర్ కూడా యాడ్ చేసిన తర్వాత
వడపోసుకుంటాం. లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత లెమన్ ఇలా డెకరేట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇది నేను సబ్జా గింజలు నానబెట్టి ఉంచాను అనమాట. ఎండాకాలంలో సబ్జా గింజలు తీసుకుంటే చాలా బాగుంటుంది కదా, బాడీ కూల్నెస్ ఉంటుంది, అలాగే డీహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది మీ ఆప్షన్ అనమాట, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఇక్కడ చిన్నది ఇలా కట్ చేశాను, ఇలా కట్ చేసి ఇలా పెట్టేశాను అనమాట. సో హైబిస్కస్ డ్రింక్ రెడీ అయిపోయింది. చూడ్డానికి భలే ఉంది కదా. ఈ డ్రింక్ ఎప్పుడు తీసుకుంటే మంచిదో తెలుసా? నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత తీసుకున్నారనుకోండి, దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఎర్లీ మార్నింగ్ పడగడుపు తాగినా తిన్నా అది బాగా ఒంటికి పడుతుంది అంటారు కదా. ఈ హైబిస్కస్కి సంబంధించిన టీ కానీ డ్రింక్స్ కానీ డిన్నర్ తర్వాత తీసుకుంటే బాగా ఒంటికి పడుతుంది అనమాట. సబ్జా గింజలు నైట్ వద్దనుకుంటే అవాయిడ్ చేసేసేయచ్చు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు ఇంకొక మంచి యూస్ చెప్తాను. ఏంటంటే చాలా మంది ఎంత సన్నగా ఉన్నా బెల్లి దగ్గర ఫ్యాట్ మాత్రం అలాగే ఉంటుంది. ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి డ్రింక్ మీరు చేసుకొని తాగితే ఈ హైబిస్కస్ బెల్లి దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా చాలా తొందరగా కరిగించేస్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసేసుకోండి. మరి టేస్ట్ చేసేలా ఉందో చెప్పేస్తాను. సూపర్ ఉంది. ఆ లెమన్ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ జింజర్ టేస్ట్ తెలుస్తుంది, పెప్పర్ పౌడర్ కూడా వేసాం కదా మనం, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. నిజంగా చాలా చాలా బాగుందండి. ఈ జ్యూస్ చేసుకోండి చక్కగా, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్, మందార పువ్వులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఒకవేళ మొక్క పెట్టుకున్నా ఈజీగా పెరిగిపోతుంది. అండ్ పూలు కూడా చక్కగా దొరుకుతాయి మీకు. అండ్ లెమన్ అంటారా, అందరికీ దొరుకుతుంది. ఈ లెమన్ వల్ల ఈ జ్యూస్కి ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చింది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే చేసేసుకోండి మీకు కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ యూజెస్ అందరికీ కూడా యూజ్ అవ్వాలి కాబట్టి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఎపిసోడ్. Bye bye. Keep drinking healthy drinks.